అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వందన, గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషియన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, జననీ హాస్పిటల్, నర్సీపట్నం. చాలా మంది పేషెంట్స్ డెలివరీ తర్వాత అడుగుతుంటారు, బేబీకి పాలు సరిపోవట్లేదు, ఏం చేయాలి అని చెప్పి. సో మనం ఫీడింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది ఇవాళ చూద్దాం. సో అడిక్వేట్ హైడ్రేషన్ అంటే వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలి. బ్రెస్ట్ మిల్క్ లో మెయిన్ కంటెంట్ వాటర్ ఉంటుంది. సో వాటర్ అన్నది మనం కనీసం ఒక 4 to 5 లీటర్స్ తీసుకుంటే పర్ డే. సో బ్రెస్ట్ మిల్క్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్, స్ట్రెస్ ఉన్నా, సో మిల్క్ రావట్లేదు అని చెప్పి స్ట్రెస్ తీసుకుంటున్నా, లేకపోతే బేబీ బయట పాలు పడుతున్నారని స్ట్రెస్ తీసుకున్నా, లేకపోతే ఏ విధమైన స్ట్రెస్ తీసుకున్నా కూడా మనకి హార్మోన్స్ అనేవి ఆల్టర్ అయ్యి మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గుతుంది. మోర్ వాటర్ అండ్ మోర్ లిక్విడ్స్, స్ట్రెస్ కూడా తీసుకోవడం తగ్గించాలి. అండ్ నెక్స్ట్, అడిక్వేట్ స్లీప్ ఉండాలి. సో నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా మనకి హార్మోన్స్ అవి ఆల్టర్ అయ్యి బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గుతుంది. సో పగలన్నా రాత్రన్నా కూడా ఇన్ బిట్వీన్ బేబీ ఫీడ్స్ 2 hours ఒకసారి బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ఇన్ బిట్వీన్ ఫీడ్స్ అనేది మదర్కి అడిక్వేట్ రెస్ట్ ఇవ్వాలి. అండ్ నిద్ర అది సరిగ్గా పోతేనే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత నుంచి కూడా తల్లులందరూ ప్రతి 2 గంటలకు ఒకసారి బేబీకి ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. మిల్క్ తక్కువ క్వాంటిటీలో వచ్చినా కూడా మనం ఫీడింగ్ అన్నది ప్రాపర్ సకింగ్ చేయించాలి. అంటే ప్రాపర్ లాచింగ్. సో నిప్పులు ఒకటే పట్టించకుండా నిప్పుల్ అండ్ సరౌండింగ్ ఏరియాలో బ్లాక్ పార్ట్ కూడా కొంచెం బేబీ మౌత్ వైడ్ గా ఓపెన్ చేయించి నిప్పుల్ అండ్ ఏరియాలో పట్టించి ప్రాపర్ గా ఒక 10-15 minutes సకింగ్ అట్లా చేయిస్తే ఎవ్రీ 2 hours ఒకసారి ఆ సకింగ్ చేయించడం వల్ల మనకి బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుంది, బేబీ మిల్క్ అడుగుతుంది అని చెప్పి. హార్మోన్స్ ఆ విధంగా రిలీజ్ అయ్యి బ్రెస్ట్ మిల్క్ అనేది పెరుగుతుంది. ఫుడ్, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ పెరుగుతుందనే చూద్దాం. సో మనం తీసుకునే లిక్విడ్స్ లో బార్లీ కాచి తాగినా కూడా మనకి బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జీలకర్ర నానబెట్టి జీలకర్ర వాటర్ తాగినా మనకి బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్స్ లో ఓట్స్ తినడం వల్ల, అండ్ బ్రెడ్, మిల్క్, అండ్ మెంతుకూర కానివ్వండి, మెంతులు కానివ్వండి, ఏదో ఒక విధంగా మెంతులు తీసుకోవడం వల్ల కూడా మనకి మిల్క్ అనేది కొంత ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మునగాకు, ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా మనకి మునగాకు తెలిసినది. మునగాకు తీసుకోవడం వల్ల మనకి మిల్క్ అనేది కొంత ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది. వీటితో పాటు కొన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోవడం వల్ల కూడా మనకి మిల్క్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పపాయ తీసుకోవడం, అండ్ వెల్లుల్లి ద్వారా కూడా మనకి కర్రీస్ లో వెల్లుల్లి ఎక్కువ వేసి చేయడం, అండ్ ఆకుకూరలు ఎక్కువ పెట్టడం, ఇలా చేయడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ స్పెసిఫిక్ గా ఇప్పటివరకు నేను చెప్పినవి బ్రెస్ట్ మిల్క్ పెరగడం కోసమే. సో ఇవి మదర్కి అడిక్వేట్ న్యూట్రిషన్ ఇవ్వాలండి. సో ఫుడ్ పెట్టకపోయినా, అన్నం పెట్టకపోయినా, లేకపోతే కూరలు తక్కువ పెట్టినా, లేకపోతే ఫ్రూట్స్ తినకపోయినా, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ డైట్ అనేది ఉండదు. సో బ్యాలెన్స్ డైట్ అనేది ఉండకపోయినా కూడా మిల్క్ అనేది ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తూ డైట్ లో 3 పూట్ల సరైన భోజనం, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ప్రాపర్ గా తీసుకుంటే, అండ్ ప్రోటీన్స్ డైట్ అది కూడా తీసుకుంటే మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనం ప్రాపర్ హైడ్రేషన్ తీసుకుంటూ, అండ్ అడిక్వేట్ స్లీప్ ఉంటూ, స్ట్రెస్ తీసుకోకుండా, బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి మనం చెప్పిన డైట్ పరంగా అన్ని తీసుకుంటూ కూడా మనకి బ్రెస్ట్ మిల్క్ పెరగలేదు, అండ్ ప్రాపర్ గా సక్ చేయిస్తూ, బేబీకి 2 hours ఒకసారి సకింగ్ చేయిస్తూ కూడా మనకి బ్రెస్ట్ మిల్క్ పెరగలేదు అంటే అప్పుడు మనం మెడిసిన్స్ ఉంటాయండి. సో గెలాక్టోకాక్స్ ఉంటారు, ఆ టాబ్లెట్స్ అవి కూడా తీసుకొని కూడా మనం గ్రాడ్యువల్ గా బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో బ్రెస్ట్ మిల్క్ సరిపోవట్లేదని ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే మనం డైరెక్ట్ గా జననీ హాస్పిటల్లో వచ్చి నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ.